బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావికంపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య భూ వివాదం చెలరేగింది. ఒకరికొకరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విజువల్స్ లో మనం చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 207లో 3 ఎకరాల భూమిని 1968లో కోదండ రామారావు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. కోదండ రామారావు మృతి చెందిన తర్వాత భూమి ఆయన సతీమణి కుమారుడి పేరునే పట్టాయింది. అయితే ఆ భూమిని కాజేసేందుకు స్థానిక వీఆర్ఓ కొందరు కలిసి పథకం పన్నారు. గతంలో ఈ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చారు. ఈ భూమి కోదండ రామారావు కుటుంబీకులకే చెందుతుందని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ఈ భూమి మాదే అంటూ 10 మంది వ్యక్తులు కర్రలు కొడవళ్లతో భూమి వద్దకు రాగా కోదండ రామారావు కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట్లు జరిగాయి. కర్రలతో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో కొందరి తలలు పగిలాయి, మరికొందరి చేతులకు సైతం గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఊరందరూ